హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అఖిల తిమ్మన ఛానల్. ఇవాళ అయితే మనం కార్పెట్ సిమ్యులేటర్ ఆడబోతున్నాం. కంటిన్యూ కొడదాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ముట్టిగా ఇవ్వండి. ఓకే, ఇంకా మనం గేమ్లోకి అయితే వెళ్దాం. మనం ఇక్కడి నుంచి ఆపాం. కొంచెం అప్పుడప్పుడు స్ట్రక్ అయింది, దాన్ని పట్టించుకోమాకండి. ఓకే, ఇది మన వోల్క్స్వ్యాగన్ అనమాట. దీనికి ఆయిల్ కొట్టడానికి నా జీవితం అయిపోతుంది. ఒక్కొక్క కారు బాగా అయింది. రేట్లు కూడా మా అంతా పెరిగిపోయినాయి. $100 అంత ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు కార్ మార్కెట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు రూట్ చూపిద్దాం అనుకున్నా. అయ్యో, ఇటెళ్తున్నా రూట్ చూపిద్దామని. సర్లే, ఇక్కడి నుంచి నా ఆఫీస్ నుంచి మొత్తం జరిగి మళ్ళీ ఇక్కడికే వద్దాం. ఇది మా ఆఫీస్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం జర్నీ. దీన్ని డ్రాగ్ రేస్ అంటారు అన్నమాట. ఇప్పుడైతే డ్రాగ్ రేస్కి అయితే వెళ్దాం. డ్రాగ్ రేస్ అనేది ఇద్దరు కార్లకి పెట్టిన పోటీ అన్నమాట. ఓకే, ఏం అడుగుదాం. 3000 అంట. ఓకే, రేస్. ఓకే 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 మన వోల్క్స్వ్యాగన్ వర్సెస్ ఈ కార్ నేమ్ ఏంటో తెలీదు, కామెంట్ చేసేయండి. ఓకే, ఫస్ట్ గేరు. కుదరదా. ఫస్ట్ ఇట్లా నొక్కాలన్నమాట. తర్వాత ఆవిడ మూవ్ టు ద రేస్ లైన్ అనిద్ది. ఒకవేళ ఎక్కువ రేస్ కార్ కావాల్సింది ఫ్రెండ్స్. సర్లే, మీకు చూపించాను, నాకదే సంతోషం. అన్నీ అనుకుంటే ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అన్నీ అనుకున్నా జరగదు. సర్లే కానీ ఇప్పుడు అవంతా ఎందుకు, ఈ వోల్క్స్వ్యాగన్ తీసుకుని వెళ్దాం. అబ్బా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఇది లగ్జరీ కార్స్ అని మీకు ముందరే చెప్పాను. ఇక్కడ లగ్జరీ కార్స్ అమ్మి మన షాప్లో అయితే అమ్ముతాం అన్నమాట. ఎందుకు అన్న బస్సు ఉంది కదా, ఇది ఎందుకంటే సరదా. జస్ట్ ఫోన్ ఈ కార్లో తిరగడం. రియల్గా కూడా తిరగలేము. ఇట్లా గేమ్లో అయినా తిరగనివ్వండి. అంటే సస్పెన్షన్ కొంచెం కిందకు ఉందన్నమాట. ఇది కార్ మార్కెట్. మీకు ఇంకా చూపించాను. లాస్ట్ వీడియో కూడా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోతాం. వాళ్ళైతే చాలా కిలోమీటర్లు తిరిగాం అనమాట. ఇక్కడ డాలర్లు వాడతారు ఫ్రెండ్స్. మనకు ఒక $1,00,000 ఇచ్చినా చాలు ఫ్రెండ్స్. ఇండియాలో ₹1 కోటి 2 కోట్లు ఉంటుంది. ఓకే, ఇంక వెళ్ళిపోదాం. ఇది నేవర్స్ అనమాట. ఇవాళ చూస్తే యాక్సిడెంట్స్ అనేది వస్తుంది. ఓకే, ఇది మొత్తం నేబర్హుడ్ అన్నమాట. ఇక్కడైతే కార్స్ అమ్ముతారు కార్ మార్కెట్లానే, కానీ క్వాలిటీ ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఓల్డ్ కార్ అంత రేట్ ఉండదు. నేను స్టార్టింగ్లో అయితే నేబర్హుడ్కి వెళ్ళి కొనాలి. తర్వాత డబ్బులు పెరిగాక కార్ మార్కెట్లో అవి వెళ్ళా. అందుకని మీరు కూడా ఆ తీరుని ఫాలో అయిపోండి. ఓకే, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం అనమాట. చాలా లేట్ అయిపోయింది. అలా ఇటువైపు అడ్డు రోడ్ నుంచి గుడ్ బై నేబర్హుడ్. చేయడంలో మనకి మించిన వాడే లేడబ్బా. మనకి ఐక్యూ లెవెల్ అయితే కొంచెం తక్కువే. ఓకే, ఇప్పుడు స్లీప్ చేసేద్దాం. ఇవాళ లాస్ అయితే 3000 ఆ డ్రాగ్ రేస్లో ఓడిపోయాం కాబట్టి. నెక్స్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవాళ లగ్జరీ కార్స్ ఉన్నాయి, వెళ్ళి చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నాం ఫ్రెండ్స్.
కొత్తగా నడపాలి ఫ్రెండ్స్. డ్యామేజ్ అయితే ఇంక అయినట్టే. వీటికి కట్టే డబ్బుకి $1,00,000 $5,00,000 వాడుంటాయి వీటిల్లో తిరగడానికి. అయినా సరే ఏం చేస్తాం, అంబిషన్. ఇదే కార్ ఆప్షన్. మీరు ఇంత లాస్ట్ వీడియో చూస్తే అర్థమైంది కార్ ఆప్షన్ గురించి. ఇంతాక నేను రెడ్ కేప్ చూపించా. తర్వాత పెట్రోల్ బంక్ కూడా లాస్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాం. ఆ వీడియో కూడా మస్ట్ బి వాచ్, పార్ట్ 2 అనమాట. ప్లీజ్ వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్. ఇప్పుడైతే మనం కార్ ఫర్ సేల్కి వెళ్తా, అదే లగ్జరీ కార్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. నేను ఎప్పుడు అటువైపు నుంచి వెళ్ళానే వస్తాను, అలవాటు. యా మళ్ళీ సస్పెన్షన్ కొంచెం దిగ్గుగా ఉంటే అక్కడ ఎత్తుకుంది కదా ఫ్రెండ్స్, అందుకని తగిలింది. మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే డబ్బులు ఉన్నా కూడా చిన్న చిన్న కార్సే కొంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు కొనవచ్చు. అప్పుడు కొనే లాసెస్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. నిజానికైతే 47 లక్షలు ఉండాలి, కానీ ఇప్పుడు 41 ఉన్నాయి. ఓకే, ఇదే అనమాట లగ్జరీ కార్. దీంట్లో డ్యాగ్ రేస్కి వెళ్తే అవతలోడు ఓ ఇది ముందర చెప్పడం మర్చిపోయేది. లగ్జరీ కార్ కదా, ఈజీగా వెళ్ళిపోయింది. చూపిస్తాను. దీనికి డ్యామేజ్ అయితే దానికి ఫీజ్ ఎంత అవుతుంది ఇంకా, ఒక 1000 డ్యామేజ్ అయింది. ఓకే, ఇప్పుడైతే మనం ATSD కార్స్కి అయితే వచ్చాము. ATSD అంటే నా నేమ్స్లో అనిపించే అన్నింటిలో స్టార్టింగ్ లెటర్స్ అనమాట. అందుకని నేనైతే ఇది పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే ఎర్రరింగ్ అని వచ్చింది. కానీ మనం 9ంటికి చేసాం కాబట్టి కార్ ఫర్ సేల్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. పోర్షా మీరు ఎంత రేటుకి పెట్టుకుంటే అంత రేటుకి పెట్టుకొని మరీ ఎక్కువ రేట్ పెట్టమాకండి. కస్టమర్స్ ఏం కొనరు. 1000 రూపీస్, 10,000 రూపీస్, 1 lakh, 10 lakhs. ఓకే, ఇప్పుడైతే కస్టమర్స్ రా కోసం నేను వెయిట్ చేయను, హ్యాపీగా తిరుగుతాను అనమాట. చెప్పాను కదా నాకు కొంచెం ఐక్యూ తక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఒక మ్యాప్ లుక్ చేసి వద్దాం. ఇది నా ఫేవరెట్ కార్ ఫ్రెండ్స్. ఓ కస్టమర్స్ వచ్చేసేసి హాయ్ సార్, హౌ ఆర్ యూ? ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. 7,44,000 మంచి ప్రైజే. ఇప్పుడు ఇట్లా ఎక్కువ రేటుకి అమ్మాలన్నమాట. ఇంకో కార్ వెళ్ళి కొందామా వద్దా? కొందాంలే. 6 లక్షలే కొందాం. మళ్ళీ ఎక్కువ నేను అమ్మలేను, నాకు ఇది నచ్చదు. కానీ మనీ కోసం చేయాలి. ఇది చెప్పడం మర్చిపోయాను, ఇది జంక్ యాడ్ అనమాట. జంక్ అవి ఉంటాయి. ఇది మనది పనికి రాదు అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ రిపేరు, వీల్ ట్యూనింగ్, సస్పెన్షన్ అయితే పెయింటింగ్ ఇక్కడైతే చేస్తారనమాట. ఏం రిపేర్లు ఉన్నా అక్కడికి వెళ్ళండి, చేసేస్తారు. ఇంకేమన్నా డౌట్లు ఉంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి చూస్తాను. ఇంకా ఇక్కడైతే దీనికి సస్పెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ వోల్స్ వ్యాగన్కి ఎక్కువ సస్పెన్షన్ ఉండదు, అందువల్ల అట్లా అయింది. 2 లక్షలు. ఓకే, ఇది 6 లక్షలు అనేద్దాం. ఓకే, 6 లక్షలు. మీరు కూడా చిన్న నుంచి పెద్ద ఇదేంటి ఫ్రెండ్స్. పెద్ద నుంచి మనకి స్టార్టింగ్ $15,000 అట్లానే ఇస్తారు. దాంట్లోనే మన రేట్ అమ్ముతూ 1,00,000 కావాలంటే నెలవారీ 1,00,000, 2 లక్షలు కట్ అయింది. కట్టలేము, అందుకే తీసుకోమాకండి. ఓకే, ఇప్పుడైతే ATSD కార్స్కి అయితే వచ్చేసాం అనమాట. కార్ ఫర్ సేల్ అయితే చేసేద్దాం. దీన్ని 10,00,000 నాది. ఒకవేళ 6 లక్షలు ఉంటే 10 లక్షలకి, 9 లక్షలు ఉంటే 15 లక్షలకి అమ్ముతాను ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్లు ఉంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి చూస్తాను. ఓకే, కస్టమర్స్ వచ్చేదాకా వెయిట్ చేయలేను, కానీ అట్లా 2 days వద్దాం. ఓ
worried because of your monthly. ఫ్రెండ్స్ దాన్ని స్కిప్ చేశాను మీకోసమని. ఇప్పుడైతే మనం లగ్జరీ కార్స్ అయితే వెళ్ళిపోదాం. ఇదైతే కార్ అన్నమాట, మన ఫేవరెట్ కారు. ఇప్పుడు దుమ్ము దులిపే డ్రైవింగ్లో నా డ్రైవింగ్ స్కిల్స్ ఏంటో చూపిస్తాను. అంటే తర్వాత ఫుడ్ నాకే తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే దీనికి పెట్రోల్ కొట్టించాలి. అట్లా షార్ట్ కట్స్ అవి బాగుంటాయి. నేవర్ ఫుడ్ మీకు ఈ వీడియోలోనే కవర్ చేశాను. ఆ వీడియోలో అయితే కవర్ అదే రెడ్ కేక్ అవి ఇవి కవర్ చేశాను. ఆ వీడియోని కూడా చూడండి. ఇది పార్ట్ 2 అనమాట. కాకపోతే ఓకే, కస్టమర్స్ కూడా వచ్చేసారు. మనం వెళ్ళాలి స్పీడ్గా, మళ్ళీ వాళ్ళకి యాంగ్రీ వచ్చింది. ఒకవేళ 1 మినిట్ కన్నా లేట్ అయితే వాళ్ళకి యాంగ్రీ వచ్చింది. అందువల్ల వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే నేను ఇప్పుడు కస్టమర్స్ స్పీడ్గా వాడు కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే ఓకే, హాయ్ సార్, మీరు కొంచెం ఎక్కువ సేల్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. 4,000 ఎక్కువగా, 4,000 సంపాదిస్తాం ఫ్రెండ్స్ ఎక్స్ట్రా. ఈరోజు బాగానే కలిసి వచ్చింది. ఇంకెక్కువ ఉంటే ఇట్లానే అయింది, కానీ వెళ్ళిపోవాలి. ఈ కస్టమర్స్కి ఒక్కొక్కసారి ఫేక్ డీల్స్ చెప్తారు. 6,000, 5 లక్షలు, 6 లక్షలు అయితే 5 లక్షలు ఇట్లా చెప్తారు ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు? నేను ఎక్స్పీరియన్స్ చాలా రోజులు కాటున్నాను కాబట్టి ఇక్కడే ఉండదు ఫ్రెండ్స్, వీడే ఇస్తాడు అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి అయితే వ్లాగ్ అయితే ఇదే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.